అని ఈ యొక్క కార్యక్రమం 3 రోజులు నిర్వహించే కార్యక్రమానికి పేరు. అయితే ఇది ఏ విధమైన ప్రభావం చూపబోతుందో మస్తాన్ రావు గారు ఏపీ రాజకీయాల్లో ఈ సేనతో సేన అనే కార్యక్రమం, ఈ యొక్క బహిరంగ సభ 3 రోజుల కార్యక్రమం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ గుడ్ ఈవినింగ్ అండి. అమ్మనాయుడు గారు 99 ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా ఇప్పుడు జనసేన ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేవలం మనకైతే 2 పార్టీల యుగమే నడుస్తా వచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ కొంత కమ్యూనిస్టులు ప్రభావం చూపేవాళ్ళు. ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అయితే అందరి చూపు ఆయన కింగ్ మేకర్ అనొచ్చా లేకపోతే గేమ్ చేంజర్ అనొచ్చా ఏదైనా ఆయన మీద చాలా ప్రభావం ఉంది పవన్ కళ్యాణ్ మీద. సో పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు కూడా అందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా రాజకీయ నేతలు కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి ఉన్న బలం అలాంటి ప్రజలు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకేం లేదు 21 సీట్లే వచ్చి ఆయన ఏం చేయగలడు అని అనుకుంటున్నారు కానీ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ బట్ ఆయన చేసే ప్రతి చర్య గురించి కూడా కౌంటర్లు సాయంత్రానికి లేదా 1 గంటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడు అనగానే వచ్చేస్తూ ఉంటారు. సో అది ఆయన బలాన్ని తెలియజేస్తా ఉంటారు. సో ఇప్పుడు జనసేన 2014 మార్చి 14వ తారీఖు పెట్టారు. ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం మొన్న పిఠాపురం చిత్రాడలో జరుపుకున్నారు. అంటే అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ప్లేనరీ జరుపుకున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఆ రోజు ఏంటంటే జస్ట్ అధికారం వచ్చిందని గుర్తు చేసుకుంటూ మనం భవిష్యత్తులో ఎలా అడుగులు వేయాలనేది జస్ట్ లైట్ టచ్ చేశారు, అట్లా వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు ఈ కూటమిలో ఆయన 15 ఏళ్ళని చెప్తా ఉన్నారు కాబట్టి ఎలా అడుగులు వేయాలి ఏంటి, పార్టీని 26 జిల్లాల్లో ఎలా బలోపేతం చేయాలనే దిశగా ఈ సమావేశాలు, విశాఖ సమావేశాలు కీలక భూమిక పోషించబోతున్నాయనేది వాళ్ళ పార్టీ వర్గాలు చెప్తాం. ఎందుకంటే మనం చూసినట్లయితే 28వ తారీఖు ఉదయం ఆ పార్టీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి అందరూ కూడా పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రభావం చూపాలి, అదేవిధంగా శాసన మండలిలోను శాసనసభలోను ఏ విధంగా మనం మసులుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పొద్దా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళు సొంత నిధులు పెట్టుకొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం లేకపోతే నీతివంతమైన రాజకీయాలు చేయాలి, లేదంటే ఏదో వారసుల కోసమో ఇంకోటో అని కాకుండా అసలు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పరిపాలన అందించాలనే దిశగా ఆయన చెప్తా ఉన్నారో దానికి ఎవరైతే ఇప్పటికీ పోరాటాలు చేస్తా ఉన్నారో ఆయనతో చేదోడుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా చెప్పాలంటే యువత, వీళ్ళందరినీ కూడా ఇంకొక రోజు సమావేశం అంటే 29వ తారీఖు మీట్ అవబోతున్నారు. వీళ్ళు కాకుండా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో, అదంతా పబ్లిక్ కింద నేను చెప్పింది, ప్లస్ క్రియాశీలక కార్యకర్తలు అయితే కార్యవర్గ సభ్యులు కానీ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కానీ మొత్తం కూడా సమావేశం అవుతుంది. ఈ మూడు అయిన తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే బహిరంగ సభ కూడా ఉండొచ్చు, 30వ తారీఖు బహిరంగ సభ గమనించి రావాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆయన పార్టీకి సంబంధించి నేనైతే ఏం చెప్తానంటే ఆయన వేరే రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, తమిళనాడు వెళ్తా ఉన్నారు, లేదా మహారాష్ట్ర వెళ్తా ఉన్నారు. బీజేపీ కూడా ఆయన్ని ఎన్డీఏలో భాగస్వామిగా చాలా ప్రయారిటీ ఇస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి చాలా ఎక్కడ కనిపించినా కూడా ప్రాధాన్యత ఆయనకి లభించేలా చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా మనం గమనిస్తా ఉన్నాం. నేనేమంటానంటే అసలు జరగాల్సిన చర్చ ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా ఇప్పుడే నిలదొక్కుంది చెప్పాలంటే. ఎందుకంటే 14లోనేమో సపోర్ట్ చేశారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో ఎనీహో అప్పుడు సపోర్ట్ చేసిన పార్టీలు 2 అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత ఆయన వ్యతిరేకించాడు. అంటే అప్పుడు సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశాన్ని బీజేపీని 2019లో వ్యతిరేకించారు. ఆ 2 ఓడిపోయాయి, అధికారంలోకి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రెండింటిని ఆయన సపోర్ట్ చేశారు, భుజానికి ఎత్తుకున్నారు. మళ్ళీ 164 స్థానాలు రావటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు జన సైనికులు కోరుకుంటుంది ఏంటంటే గత 12 సంవత్సరాలుగా తాము పోరాటం చేస్తా ఉన్నాము. అవును. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఏదైతే పోరాటాలు చేశారో వాళ్ళకి కార్యకర్తలకి సరైన గుర్తింపు లభించటం లేదు. ఆ గుర్తింపు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఆయన 28 సీట్లు అన్నప్పుడు తగ్గించుకోమంటే బీజేపీకి ఈయన దానిలో నుంచే వాటా తగ్గించుకొని ఇచ్చారు తప్పితే మొత్తం తగ్గించే ఇవ్వలేదు. అవును. సో అలా సాక్రిఫైస్ చేసినప్పుడు మరి మా నియోజకవర్గాల్లో మాకు రావాల్సిన వాటా అంటే ఇప్పుడు ఏదో 164 లేకపోతే శాతాలు చూసి అట్లా ఇవ్వటం కాదు. ఎవరైతే సాక్రిఫైస్ చేశారో తెలుగుదేశానికి తగ్గించుకొని అవసరమైతే ఈ రోజు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది జన సైనికులు అత్యధిక మంది భావిస్తా ఉన్నారు. కానీ ఆ విషయంలో న్యాయమైన భాగం ఇంకా రావట్లేదు అనేది వాళ్ళందరూ కొంత అసంతృప్తిగా అయితే ఉన్నారు. రెండోది, ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే చూడండి, ఎమ్మెల్యేలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింహభాగం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలకే అధికారులు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండి కూడా చాలా ప్రయోజనం లేకుండా పోయింది అనేది వీళ్ళ ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడక్కడ మనకు కనిపిస్తా ఉంటారు. లోక మాధవి గారు కానీ, లేదంటే విజయ్ కుమార్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అసలు అంతెందుకు పిఠాపురంలో కూడా చూడండి అప్పుడప్పుడు ఆయనకి హెడేక్ వస్తా ఉంటది కదా. పిఠాపురంలో కూడా బేసిక్ గా మస్తాన్ రావు గారు ఒక కుటుంబంలోనే అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఉంటాయి వ్యక్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య. ఇక రాజకీయాల్లో అందులోనూ 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు సాధారణంగా వస్తుంటాయి కాబట్టి సో ఇక దీన్ని ఆ జాబితాలను చూడాలి. రాజకీయాలు మీరు చెప్పింది కరెక్టే గానీ అన్నదమ్ముల మధ్య తక్కువ ఉంటే వాళ్ళ అమ్మో నాన్న వచ్చి అరే చిన్నోడికి అన్యాయం జరిగిందిరా ₹1 ఎక్స్ట్రా ఇవ్వరని చెబుతారు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. అది అక్కడ ప్రాబ్లం. అది ఎన్నాళ్ళు సర్దుకుపోవాలనేది పాయింట్. సో అదొకటి, అది కూడా చర్చించాల్సిన అంశంగా వాళ్ళందరూ అధినేత ముందు వ్యక్తం చేయలేరు. కానీ వాళ్ళు వాళ్ళ మిత్రులతో గాని సన్నిహిత వర్గాలతో గాని వెలిపుచ్చుతున్న అభిప్రాయాలు ఇవి. మనం ఉంటుంది కాదు. జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవహారాల్లో నామినేటెడ్ పోస్టులు ఆఖరికి ఆలయ కమిటీల్లో కూడా సరైన ప్రాతినిధ్యం రావట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు నియోజకవర్గాలు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏంది, వీళ్ళకి పదవులు ఇస్తే ఏకమేక అవుతారేమోనని వాళ్ళ భయం. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాటాలు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతెంత ఉంది ఏంటి? మరి జనసేన ఏమో ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటున్నారు. వాళ్ళకి కేటాయిస్తున్న స్థానాలు కానీ ఇస్తున్న ప్రాధాన్యత కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ఇన్ అండ్ అవుట్స్ మాట్లాడతారని ఎక్కువగా, అంటే అంతర్గతంగా కనీసం బహిరంగంగా మీడియా ముందు మాట్లాడలేకపోయినా కూడా కనీసం వాళ్ళ కార్యవర్గ సమావేశంలోనూ వాళ్ళకి జరుగుతున్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన ముందు పెట్టే అవకాశం లభిస్తుందనేది వాళ్ళు వేయికలతో ఎదురు చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు? ఎందుకంటే ఆయన చూడండి, ఆయన ఎక్కడ జనసేనకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు కానీ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా తప్పు చేస్తుంటే వెంటనే వాళ్ళని చర్య తీసుకోవటమో, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వటమో, వాళ్ళని పక్కన పెట్టేసేవటం. ఇప్పుడు కోటా వినిత గారు కానీ ఆ పత్తిపాడు సంబంధించి ఆయన ఎగ్జిబిటర్ల విషయం వచ్చినప్పుడు కానీ, లేకపోతే పెనమూరులో ఆయన సైకిల్ స్టాండ్ పెట్టుకున్నాడంట, ఆ విషయంలో కానీ పక్కన పెట్టేసిన పరిస్థితి చూస్తున్నాం. అంతే కఠినంగా తీసుకుంటున్నప్పుడు చర్యలు, అంతే విధంగా వాళ్ళు కమిట్మెంట్ తో ఉన్న కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా ఎక్కువ మంది జన సైనికులు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఆయన సంతృప్తి పరుస్తారనేది ఆ సమావేశాలు తేలుస్తాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సమావేశాలు మస్తాన్ రావు గారు చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1.5 year గడిచిపోయిన తర్వాత ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి అయినటువంటి జనసేన అధినేత తన కార్యకర్తలకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, ఏ దిశానిర్దేశం ఇవ్వబోతున్నాడు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళని ఎలా బుజ్జగించాలనుకుంటున్నాడు? అంటే గతంలో ఏ విధమైనటువంటి ధోరణితో అయితే ఆయన గట్టిగా మాట్లాడేవాడు, మీరు ఖచ్చితంగా ఇలా ఉండాలి, అలా చేయాలి, మనం రాష్ట్రం కోసం పనిచేయాలి అని ఏమైనా చెప్తాడా? లేకపోతే దానికి మించి ఇంకేమన్నా నెక్స్ట్ విడతలో మళ్ళీ మనకు కొంచెం మంచి అవకాశాలు వస్తాయి? ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఎక్కువ పర్సెంట్, దాదాపు 70% నామినేటెడ్ పదవులు 2 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా మనం అనుకుని ఫుల్ఫిల్ చేస్తామని ఏం చెప్పబోతాడు అనేది అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన ఏమంటారు, రాజకీయాలు అనేవి సేవా మార్గంతో చేయాలి, అందుకని నన్నే ఆదర్శంగా తీసుకుంటారు. అందరికీ సాధ్యం కాదు కదా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం. ఆయన ఒక పక్కన ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ టెండర్లు కానీ ఎమ్మెల్యేలు వాటి పాల్గొన్నా కూడా అంత నియమబద్ధంగా జరిగితేనే ఓకే, ఏమాత్రం ఆరోపణలు వచ్చినా కూడా వేటు పడిపోతుందనే ఒక ఇండికేషన్ వెళ్తున్నాయి. అట్లాంటప్పుడు
కార్యకర్తలు ఒక చిన్న మన ఒక నగరంలో ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరులోనే, ఆయన ఒక సమావేశం పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటాయి, లేదా వేల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. ఖచ్చితంగా. సో పార్టీకి ఫండింగ్ రావాలి కదా. అవును. సో పార్టీకి ఫండ్ పెట్టుకోవాలంటే ఎట్లాగా, ప్రతిరోజు వాళ్ళే పెట్టుకోలేరు కదా. సో అదే విధంగా రాష్ట్రంలో అనేక నగరాల్లో జన సైనికులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఎక్కడా కూడా వాహనాలకి డబ్బులు ఇవ్వరు, ఎవరికారు సొంతంగా పెట్టుకొని వస్తూ ఉంటారు. సో ఇక నుంచి వాళ్ళే కోరుకుంటున్నారు, మాకు నిధులు ఇవ్వకపోయినా కనీసం మాకు గుర్తింపు కావాలి, మేము చేస్తున్న సేవకు కానీ మేము చేస్తున్న పోరాటాలకు కానీ ఉద్యమాలకు కానీ ఇప్పటివరకు చేసిన వాటికి గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు తెలుగుదేశం పార్టీ విషయంలో కొంత వెనకబడిపోతుంది. తెలుగుదేశం కూడా పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉందని వాళ్ళు కోరుకుంటున్నది వాస్తవంలో జరగట్లేదు క్షేత్ర స్థాయిలో. సో దానికి కూడా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే అనుకుంటాను. రైట్. మనతోటి గాది వెంకటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్. గాదే గారు నమస్తే అండి. నమస్తే. సో ఏంటి సార్, 28, 29, 33 రోజుల పాటు సమావేశాలు, ఏం జరగబోతా ఉంది? సో ఈ సమావేశాలంటే గత ప్రభుత్వంలో వైసీపీ కూడా కొన్ని సమావేశాలు పెట్టింది. అప్పుడైతే ఆ వంటకాలు, పెద్ద పెద్ద మెనూలు, సో గుమ్మగుమ్మలో నోరూరించే వంటకాల మీద కూడా పెద్ద చర్చ నడిచింది. సో మరి ఇప్పుడు మీ సమావేశం అంటే లిమిటెడ్ పీపులా, లేకపోతే ఎంతమంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, అసలు ఈ యొక్క సమావేశాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి గాదే గారు? బ్రహ్మనాయుడు, మీకు అలానే పెద్దలు మస్తానరావు గారికి, సోదరుడు వైసీపీ నాయకుడికి రామారావు గారు నమస్కారం. రామారావు గారికి నమస్కారం. అంటే ఇంటర్నల్ మీటింగ్ ఒక రకంగా కార్యకర్తలతోనూ, ముఖ్య నాయకులు, స్టేట్ బాడీస్, ఎట్లాగే జిల్లా కార్యవర్గం ఉన్నారు, కార్యవర్గం నాయకులతో ఆఫ్టర్ ఎలక్షన్ భవిష్యత్తులో ఎట్లాగూ ఏంటి అనే దాని గురించి చర్చించే కార్యక్రమంగా భావిస్తున్నాం మేము. అంటే ప్లేన్ రే అంటారు కదా, జస్ట్ లైక్ ఈ పెద్ద ప్లేన్ రే కాకపోయినా ప్లేన్ అనే టైప్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వాళ్ళతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ ప్లస్ జిల్లా కార్యవర్గంలో ఉన్న లీడర్స్ తో మాట్లాడి పార్టీ భవిష్యత్తుని ఎట్లా, భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనేది ఒకటి. ప్లస్ ఇందాక మస్తానా గారు చెప్పినట్లుగా కొంత ఈ పదవుల పంపకాల్లో ఉన్నటువంటిది కానీ ఇవన్నీ కూడా మాట్లాడతాడని మేమైతే భావిస్తున్నాము. ఓకే. సో తద్వారా ఏదైనా ఒకటి మేమేంటంటే ఇప్పుడు జనరల్ గా రాజకీయాల్లో అందరూ కూడా పదవులు ఆశిస్తారు, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా జనసేన పార్టీ అనేది ఒక రాజకీయాలు కొంత మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మేము కూడా ఏంటంటే ఏదో రాలేదని అసంతృప్తి ఉంటదని జనంగా భావిస్తారు, కానీ అంతగా మాలో కూడా మా నాయకుల్లో కూడా లేదు. వెయిట్ అండ్ సీ, చూద్దాం. కొంత టైం పెట్టుకున్నాడు కాబట్టి మన నాయకుడు దాని ప్రకారంగా వెళ్దామనే ఆలోచనతో ఉన్నవాళ్లే మా నాయకులు కూడా. ఇక్కడ కూడా మాకు పదవి రాలేదని చెప్పేసి దాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసో లేదంటే ఇంకో రకంగానే ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు దాకా. అలాంటి వాళ్ళే చేయలేరు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఇక్కడ ఉంటే మాకు 21 సీట్లు తీసుకున్నప్పుడే కొంచెం ఇదయ్యేది. అవును, 21 సీట్లు ఉన్నప్పుడే మా నాయకులు దాని గురించి ఆలోచిస్తే ఆ రకంగా ఉండేది. కానీ 21 సీట్లు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా కూటమి ధర్మాన్ని పాటించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ల కంటే కూడా మా వాళ్ళు ఎక్కువగా పనిచేశారు చాలా నియోజకవర్గాల్లో. నేను చెప్పగలుగుతాను, అది ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం క్యాండిడేట్ల కంటే కూడా మా వాళ్ళు ఎక్కువగా పనిచేసి ఆ రోజున గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. సో దానికి అనుగుణంగానే ఇవాళ కూటమి ధర్మం ఉండాలి. సరే ఉందా లేదా అనేది పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను కొంత గోప్యతగా ఉండాలి తప్పితే నేను బరస్ట్గా అవ్వలేను. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. అవును. సో వాళ్ళ పార్టీ కూటమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళదే, మా పార్టీ మాదే, బీజేపీ వాళ్ళది బీజేపీనే, ఎవరికి వాళ్ళే వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకునే ఆలోచనలో ఉంటారు. అంతే కదా సార్. సో అలాంటప్పుడు పెద్ద పార్టీ కాబట్టి తెలుగుదేశం అవకాశాలు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే, సో వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకు ఉంటది కాబట్టి మేము కూడా సమన్వయం పాటిస్తున్నాం తప్పితే ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా దాని గురించి పెద్దగా ఆలోచన లేదు. ఇనేహో మా పార్టీ కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మేము ఉన్నాం కాబట్టి కొన్ని ఉన్నాయి. అవునా, రేపు మీటింగ్ రోజున మా నాయకుడు మాకు అవకాశం ఇస్తే మేము కూడా చెప్తాము. ఇవన్నీ కూడా ఆయన కూడా కొంతవరకు ఆలోచన ఉంది కాబట్టి అన్నింటి మీద మాట్లాడతాడనే ఒక ఆలోచన మాది.
దానికి అనుగుణంగానే 28, 29, 30 జరిగేటటువంటి ఈ సమావేశంలో అయితే విశాఖని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? గుంటూరు లేకపోతే విజయవాడ లేకపోతే తిరుపతి అంటే మీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా అంటే విశాఖలో కూడా చాలామంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, అక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? ప్లేస్ సెలక్షన్ మీద అదేం పెద్ద ఇది కదండి. జనరల్ గా నేను అనుకుంటా అది కాకతాళేమే, అదేదో అక్కడే పెట్టాలి అని పెట్టారని అయితే నేను అనుకోవట్లేదు. ఉత్తరాంధ్ర వైపు నుంచి అట్లా ప్రయాణం చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసిన అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మొన్న మాకు ఎట్లాగా హెడ్ ఆఫీస్ ఉందో మంగళగిరి గుంటూరులోనే, అవును, ఏం జరిగి ఇక్కడ జరుగుతుంటాయి. అవును. సో ఏంటంటే ఇది అక్కడ పెట్టి నెక్స్ట్ టర్మ్ వచ్చేదానికి రాయలసీమ వైపు వెళ్ళే ఆలోచన నేను అనుకోవడం ఏంటంటే అట్లా అటు నుంచి ఇట్లా పెట్టుకుంటూ వద్దాం. సో నెక్స్ట్ టైం మీరు కూడా కడప జిల్లా లేకపోతే పులివెందుల్లో అక్కడ ఏమైనా సమావేశం ప్లేనరీ పెట్టుకుంటారా? అంతా మేము ఇప్పుడే ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ మాకేంటంటే ఇప్పుడు ఉన్నది కూడా మాకు ఎక్కువ వైపు ఈస్ట్ గోదావరి వైజాగ్ లోనే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు మాకు. అవును. సో అది కూడా ఒక రీజన్, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏర్పాట్లు అన్ని చేయాలన్నా గానీ ఎక్స్పెండిచర్ తో కూడుకున్నది, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఇది ఉంటారనే భావంతో పెట్టుండొచ్చు నేను అనుకుంటున్నాను. అది కూడా నాకు తెలిసిన వరకు ఏంటంటే ఏ సమావేశం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి తప్పితే ఎవరి మీద పెట్టరు. అవును. ఇది కూడా సో కాకపోతే ఏంటంటే కొంచెం ఎమ్మెల్యేలు అటు ఉన్నారు కాబట్టి సపోర్టివ్ గా ఉంటారుగా ప్రోగ్రామ్ అప్పుడు. పెద్ద స్పెసిఫిక్ రీజన్ అయితే అనుకోవట్లేదు. పబ్లిక్ మీటింగ్లు కాదు, ఇంటర్నల్ మీటింగ్లే, దాదాపు అన్ని ఇంటర్నల్ మీటింగ్లే. ఆ రోజు 30వ తారీఖు సభ కూడా ఇంటర్నల్ కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే 30వ తారీఖు సభ పబ్లిక్ లైవ్ ఏమి ఉండదా సార్? లేదు, నాకు తెలిసిన అది కూడా పబ్లిక్ కాదు. దానికి కూడా 14-15,000 కన్ఫైన్ చేసి వాళ్ళకు కూడా పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్లు పంపిస్తారు. ఆ మెసేజ్లు వచ్చిన వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికీ మెసేజ్లు వెళ్ళిపోయినట్టున్నాయి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ. ఈ వాలంటీర్లు మెయిన్ గా ఏంటంటే మాకు ఈ వాలంటీర్స్ ఉన్నారు, ఆ వాలంటీర్లతోనే చేద్దామనే ఒక ఆలోచనతో ఉంది. సో ఇది పబ్లిక్ సభ కాదు కాబట్టి కొంత ఇంటర్నల్ గా జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ ఏర్పాట్లు చేశారని అయితే నేను భావిస్తున్నాను. ఇదేమన్నట్టు కూడా మా పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణని దాంట్లో ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇంకొక చర్చ నడుస్తుంది కాదే జనసేన పార్టీలోకి కొంతమంది ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులు చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కనపడుతున్నాయని. అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడినట్టు జనసేన పార్టీలో ఈ విశాఖ సమావేశం, ఈ విస్తృత సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళు చేరతారనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏమంటారు? కావచ్చామనండి, నాకైతే దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు, ఆ సమాచారం నాకు లేదు. కానీ మేబీ జనరల్ ఉంటుంది కానీ వాళ్ళు రాజకీయాలను చూస్తున్నాం కదా. అవును, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో రావటం ఏమనేది అదేం కొత్త కాదు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటారు అక్కడికి జనరల్ గా వెళ్తూ ఉంటారు. అవును, ఆ కోవలో మరి వాళ్ళు ఉన్నటువంటి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నుంచి చాలా మంది ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తున్నాం కదా. అవును, మరి అవకాశం ఏమైనా ఉందామో నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు లేదు, కానీ మేబీ కావచ్చు, వచ్చాము అని. ఇంకా వైఎస్ఆర్ పార్టీ రోజు రోజుకి వీక్ అవుతుందని జనసేనలో చేరాలని వాళ్ళు అనుకుంటున్నారంటారా? నేను వీక్ అవుతుందని చెప్తే మళ్ళీ రామారావు గారు నా మీద కొట్టాడతాడు. నేను వీక్ అవుతుందని చెప్పే కంటే కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చూస్తాం కదా మనం. రాజకీయం ఎప్పుడు కూడా ఉంటది. ఇప్పుడు ఇటు నుంచి వైసీపీలు ఎంతమంది ఉన్నారు పోయినసారి? అవును, ఇప్పుడు పోయినసారి వైసీపీలు ఎంతమంది చేరారండి వెళ్ళి? అవును, ఇది కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఏమో అది వచ్చేస్తుందేమో అనుకున్నప్పుడు పరిగెత్తుంటారు. అట్లాగే అది దాని పని అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళా కిక్ బ్యాక్లు ఉంటాయి కదా. అవును, ఆ టైప్ లో ఉండొచ్చు. అట్లనే వాళ్ళని తక్కువ చేయటం అని కాదు, కానీ ఇటు నుంచి అటు రావటం అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి కొత్తగా లీడర్లు తయారయ్యే వరకు పాత లీడర్లు కదా ఏ పార్టీకైనా కానీ అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు, వైసీపీలో ఉన్న కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చారు, లేదు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వైసీపీకి వెళ్ళారు, వీళ్ళే కదా. కొత్తగా నాయకులు పుట్టుకు రావట్లేదు. 10% పుట్టుకొస్తే గొప్ప కొత్తగా నాయకులు. ఇంకొక తరం వచ్చేదాకా ఉన్న వాళ్ళే మనకి లీడర్లు తప్పదు. అంటే కొత్తగా వచ్చారు గాదే గారు ఆయన రేపు కార్పొరేషన్ చైర్మన్ గా కానీ ఎమ్మెల్యేగా కానీ అయినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు సక్సెస్ అయినట్టు ఇప్పుడు పబ్లిక్ థింకింగ్ అంతే కదా. ఎప్పుడైనా సెకండ్ గ్రేడ్ వాళ్ళు వచ్చినటువంటి లీడర్లు మీ వచ్చినప్పుడు మాకేదైనా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఇంకొక తరం తయారవుతుంటది. అవును, సో ఏదైనప్పుడు కూడా మా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకునే దిశగా మేము 3 రోజుల సమావేశాలు అయితే ఉంటాయి. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. రామారావు గారు, బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. గుడ్ ఈవినింగ్ అండి రామారావు గారు. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. విశాఖ వేదికగా సేనతో సేనాని, మరి రేపొద్దున మీ పార్టీ మీద మీ అధినేత మీద గట్టిగానే జనసేన అని స్పీచ్ ఉంటుందేమో మరి.
ఎంత సహజం కదండి. ఉమ్, ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం అభూత కల్పనలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసేటటువంటి ప్రకటనలు కానీ, ఆయన చేసేటటువంటి ఆ యొక్క ఆరోపణలు కానీ అన్ని కూడా మనం చూసాం. ఏ ఒక్కటి కూడా నిజం కాదనేది రుజువైపోయింది. మరి మనం చూస్తా ఉన్నాం ఉమ్, ఈరోజు జనసేన పార్టీ మేము అసలు అతీతులమే, అన్నిటికి కూడా ఈ సమాజాన్ని మార్చాలి, కొత్త రాజకీయం తెస్తామని చెప్పి ఆ పాత రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. ఏదైతే ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట మీద కూడా నిబద్ధత లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే సుగాలి ప్రీతి కేసు, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది దానికి సమాధానం చెప్పాలి జనసేన వాళ్ళు. సుగాలి ప్రీతి కేసు నాకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. నేను ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి పని కూడా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటానన్నాడు. సో వైసీపీ అట్లాగే ఫెయిల్ అయినట్టుగా సుగాలి ప్రీతి దీని మీద- ఛేదించడంలో ఏమండి? వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటారు అయితే మరి? కాదు ఇక్కడ ఒకటండి, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ కాదు. ఇక్కడ జనసేనానిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక్క మాట మీద కూడా స్టాండర్డ్ కనిపించట్లేదనే వెర్షన్ లో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే సుగాలి ప్రీతి కేసు. అట్లాగే 33,000 మంది మహిళలు ఉమ్, ఇక్కడి నుంచి తరలించబడ్డారు. దీనికి కారకులు వాలంటీర్లను ఆరోపించిన వ్యక్తి ఈ రోజుకి ఒక్క సాక్ష్యం గాని ఒక ఆధారం కూడా చూపలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అబద్ధాలు, మోసపూరితమైనటువంటి హామీలు, డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తారో అదే విధంగా అదే కోవలో ఈయన ఉన్నాడు తప్ప ఆయన కోసం ఆయన కంటే కూడా అతీతుడు కాదనేది ప్రజలు గ్రహించారు. నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క మోసపూరిత విధానం మనం చూస్తున్నాం. ఆయన కాకుండా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు, ఒకసారి చూద్దామనేటువంటి ఆలోచనతోటి కొంతమంది ఏదైతే న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్స్ కొంత అటువైపు మొగ్గినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈయన కూడా దానికి అతీతులేం కాదు, ఈయన కూడా ఖచ్చితంగా అదే కోవలో ఉన్నారు తప్ప మరొకటి కాదు. మరి మనం చూసాం ఈ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ మేము పట్టుకున్నాం, సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడలో చేసినటువంటి హడావిడి మనం చూసాం. కానీ ఈ రోజు కూడా పేదల బియ్యం ప్రతి నియోజకవర్గంలో తరలిపోతా ఉన్నాయి. డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళ యొక్క ఎంఎల్ఎస్ పాయింట్ ఉంటుందో మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి నేరుగా ఏదైతే రైస్ మిల్లర్స్, కొనుగోలుదారులు, ఈ యొక్క బియ్యం మాఫియా వాళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు? అట్లాగే ప్రతి ఊరు వాడా కూడా బెల్ట్ షాపులతోటి దద్దరిల్లిపోతా ఉంది మద్యం విషయంలో. ఈయన అసలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, ఈయన విధానం ఏంటో తెలియదు. ఇక్కడ ఒకటండి, ఈయన ఎక్కడో కడప జిల్లాలో రాయచోట దగ్గర ఒక ఎంపీడీఓ విషయంలో పరామర్శించాడు. అదే విధంగా మిగతా చోట్ల ఎందుకు చేయలేదు? ఈయన సనాతన అని చెప్పి చెప్తూ తన సొంత డిపార్ట్మెంట్ ఏదైతే అటవీ శాఖ విషయంలో ఏదైతే ఉందో కాశీనాయన ఆశ్రమాలు ఉన్నాయి కదండి, ఆ సత్రం యొక్క బిల్డింగ్లన్నీ కూలగొడుతుంటే ఈయన మాట నోరు మెదిపినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్ని అనుమానాలకి తావిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి అనేది కూడా మనం తెలుసుకుంటే 766 మంది మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నం జరిగింది. 2,466 మంది మీద అక్రమ కేసులు పెడితే ఈయన నేను రాజకీయాలు మారుస్తానన్న వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? 36 మందిని వైసీపీ నాయకులు చంపేశారు, 500 మంది యాక్టివిస్టులను జైలుకు పంపించారు, 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి 79 మంది నుంచి 80 దాకా జైలుకు పంపించారు. 11 మంది జర్నలిస్టుల మీద కూడా దాడి చేసి 63 మంది మీద కేసులు పెట్టారండి. 8 మందిని జైలుకు పంపారు జర్నలిస్టులు. ఈ యొక్క ప్రజా సంఘాల విషయానికి కూడా వస్తే దాదాపు 80 మంది ప్రజా సంఘ నాయకుల మీద కేసులు పెట్టారు. 198 మంది బాలికలు, మహిళల మీద అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరిగితే ఇది పట్టించుకున్నటువంటి పాపాన్ని పోల. వీటన్నిటికంటే కూడా మద్యం పాలసీ విషయంలో 14.5% నుంచి 20% ఇంక్రీజ్ చేయడం, ఈ యొక్క బార్ లైసెన్స్ లో దానికి సంబంధించి కూడా ఈ రోజు చూస్తున్నాం కదండి. ఏదైతే దానికి సంబంధించిన అప్లికేషన్ వేయడానికి కూడా భయపడుతున్నారు. సిండికేట్ ఏదైతే ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రుల యొక్క దెబ్బకు వ్యాపారస్తులు కానీ ఈ యొక్క మద్య వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు హడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వాళ్ళు చేయని అఘాయిత్యం గానీ ఘోరాలు గానీ లేకుండా పోతా ఉంది. వీటి మీద సమాధానం చెప్పాలా? జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? మీరు చెప్పింది ఏంటి? జనసేనకు ఒక స్టాండ్, టీడీపీకి ఒక స్టాండ్ ఉంటుందా? వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు, వారందరూ ఒకటే స్టాండ్ కదా. ఎట్లా ఉంటదండి? ఇక్కడ ఒకటి ఇవన్నీ వేరు వేరు పార్టీలా లేకపోతే ఒకటే పార్టీలా లేకపోతే తెలుగుదేశం పార్టీలో కలిసి ఏదైనా మెర్జ్ చేసామంటే చెప్పమనండి. వేరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎన్డీఏ కూటమి అండి. ఏ రోజైనా కలిసి ఉంటారు. ఇప్పుడు మనం చూసాం బ్రహ్మనాయుడు గారు 2014లో వీళ్ళంతా కలిసి అట్లాగే ఉన్న తర్వాత విపరీతంగా ఒకరి మీద ఒకరు ఆడిపోసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే
చంద్రబాబుని లోకేష్ తిట్టి కూడా తిట్టారు. అంతకుముందు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని తోలనాటం, అమిత్ షా మీద రాళ్ళు వేయించడం, నల్ల జెండాలు కట్టడం, అట్లా గోబ్యాక్ అంటాం, సిబిఐ రాష్ట్రాలకు రాని అంటాం, సన్ రైజ్ కంట్రీ అని చెప్పి తనకు తానే ఈ రాష్ట్రాన్ని ఒక దేశంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు యొక్క నియంతృత్వ ఒకటి చూసాం కదా. తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయి మరలా కూడా రాజ్యాధికారం సంపాదించాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాబలాన్ని తట్టుకోవాలంటే అందరూ ఐక్యం కావాలి అని చెప్పి, దాంతో పాటు ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా ఇంకా కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పరోక్షంగా పార్టీలు అంటే ఎవరండి? పరోక్షంగా ఉన్నాయి కదండి. మీకు తెలియదు ఏంటంటే పరోక్షమైనటువంటి పార్టీలు వైసీపీకి అన్యాయం చేసేటటువంటి కొన్ని కుతంత్రాలు పడినటువంటి బి టీం పార్టీలు చంద్రబాబు సంఖ్యలో ఉన్నాయి కదా. ఒకటి బ్రహ్మనాయుడు గారు, మీరు అర్థం చేసుకోవాలా, మనకి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మనకు తెలుసు కదా. భారతీయ జనతా పార్టీలో కొంతమందిని పంపిస్తాడు, కాంగ్రెస్ లో కొంతమంది పంపిస్తాడు, అట్లాగే మా వైసీపీలో కూడా ఉన్నారేమో తెలియదు. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చాణక్యం, అది నీతి బాహ్యమైనటువంటి చర్య. క్షుద్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుటిల రాజకీయాలు, ఇదంటే రాజకీయం అంటే రాజకీయం యొక్క అంతరార్థాన్ని పరమార్థాన్ని మార్చినటువంటి ఘనత చంద్రబాబు ఉందంటే ఒప్పుకుంటా. అది రాజకీయ ఆయన యొక్క చాణక్యం అనుకుంటే చాలా తప్పు. మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నువ్వు పోరాటం చెయ్యి, ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చెయ్యి. నువ్వు దొంగచాటు రాజకీయాలు ఎన్ని కూడా నియంతృత్వ విధానాలు, అట్లాగే దొంగ విధానాలు తప్ప స్ట్రైట్ పాలిటిక్స్ గమనించాలండి. రామారావు గారు, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. గతంలో మీరు అధికారంలో 19లో అధికారంలోకి వచ్చారు. 19లోకి వచ్చిన తర్వాత లోకల్ గవర్నెన్స్ ఎలక్షన్ జరిగినాయి. ఐ మీన్ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు, ఇవన్నీ జరిగినాయి. ఎక్కడైనా మీరు ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ జరిగించారా? మొత్తం ప్రజాస్వామ్యతంగానే జరిగింది అని చెప్తారు. ఇంతసేపు మీరు మాట్లాడారు కదా. సంస్కృతి లేదు, పార్టీ ప్రజలు ఏంటంటే ప్యాకేజీ పార్టీ, ఇది ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉంది. కానీ మీరు ఎక్కడ పోటీ చేసినటువంటి రామారావు గారు ఒక ఉప ముఖ్యమంత్రిని గౌరవంగా మనం సంబోధించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడితే మీరు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, చూసుకోండి లీగల్ గా. ఇక్కడ నేనైతే స్టాండర్డ్ గా కట్టుబడి ఉంటానండి. ఒక అంశము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? కూటమిలో కలిసిన తర్వాత ఆయన ఏ ఆకాంక్షతో పనిచేసి ఎందుకు విడిపోయాడు? ఆయన ఒక్క పదవి కూడా నామినేటెడ్ పోస్ట్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఎందుకు తీసుకోలేదు? మీకు చెప్పాలా? ఆయన ఇష్టం అండి, పోటీ చేస్తే పోటీ చేస్తారు, లేకపోతే లేదు. కాదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్ళాలా? చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యము. నువ్వు గోప్యంగా నేనే చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ రామారావు గారు పట్టించుకోవడం ఇక్కడ రామారావు గారు పోటీ చేయాలా లేదా, ఎవరితో కలిసి పోటీ చేయాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్. అది ప్రజలు ఇప్పుడు 2019లో ప్రజలు ఆయన అంగీకరించలేదు, ఓడిపోయారు. 2024లో ప్రజలు అంగీకరించారు, మిమ్మల్ని తిరస్కరించారు, గెలిచారు. ఎలా తీర్పిస్తారో తెలియదు. ఉప ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ప్యాకేజీ అది ఇది అనకూడదు అంటున్నారు. నేనేమన్నానంటే ఏమీ లేకుండా ఎందుకు పనిచేస్తాడు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు, ఎంత ప్యాకేజ్ తీసుకొని మద్దతు ఇస్తున్నాడని వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తారు? ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మద్దతు ఇస్తాడు? 800 కోట్లు ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పంపిస్తున్నారని ఎవరినంటే మీరు ఏం చెప్తారు సమాధానం? ఆధారాలు లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతున్న నాయకులు మాట్లాడకూడదు. ఆ పార్టీ అడగమనండి, ఖచ్చితమైన ఆన్సర్ చేస్తాము. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయము రాజ్నాథ్ సింగ్ ద్వారా కోరితే వణికిపోతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పరిగెత్తుకుంటూ ఢిల్లీ పోయారు. మీరు అర్థం చేసుకోవాలి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ఆకాంక్ష లేకపోతే మద్దతు ఇస్తున్నారా? ఏ లాభం లేకపోయినా మద్దతు ఇస్తున్నారా? ఎంత లాభానికి మద్దతు ఇస్తున్నారు? ఇది ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక. ఉపరాష్ట్రపతికి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గతంలో కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇచ్చింది కాదండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి మన తెలుగువాడు, ఆయనకి ఇవ్వచ్చుగా మద్దతు. ఏంటి మీకు అంత బీజేపీ అభ్యర్థికి ఇవ్వాల్సిన అంత స్పెషల్ ఏంటి, అంత ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళంటే కూటమిలో ఉన్నారు, జనసేన తెలుగుదేశం కూటమిలో ఉన్నారు, ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు.
మీకేంటి అంత స్పెషల్ సుదర్శన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారా, ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళ యొక్క మిత్రుడు జనసేన ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని వాళ్ళని అడగాలి. మా స్టాండ్ క్లియర్ కట్ గా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగా లేవు, కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుంది. మా యొక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆయన పేరుని చేర్చారు. ఆ మాట షర్మిల గారు చెప్పారండి. ఒకసారి ఇడుపులపాయలో షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు మా తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం సోనియా గాంధీ గారికి తెలియదు, సోనియా గాంధీ గారికి తెలియదని షర్మిల గారే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తెల్లారి ఇడుపులపాయ వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అర్థము విలువ ఉన్నాయా చెప్పండి బ్రహ్మనాయుడు గారు. షర్మిల గారు మాట తప్ప? షర్మిల గారు చెప్పింది ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా సాక్షాత్కరించింది. మనం ఏం చేద్దాం దానికి? సమయం లేదు, లేకపోయినా పిసిసి అధ్యక్షుడు రామారావు గారు రేపు ఉత్తరాంధ్ర అంశాలు పక్కన పెడదాం. విశాఖపట్నంలో ఈ జనసేన సభ అయిపోయిన తర్వాత మీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ఆ పార్టీలో చేరుతారనేటువంటి చర్చ నడుస్తుంది. అది చూసుకోండి జాగ్రత్తగా ముందు. ఓకే అండి, ఇప్పుడు మా పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పటిష్టమైనటువంటి పునాదులు ఉన్నాయి. మేము 50% ఓట్ షేరింగ్ కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా తిప్పికొట్టే రోజు ఆసన్నమైంది. ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళు మోసపూరితమైనటువంటి హామీలు, మోసపూరిత విధానాలు, చెవిలో పూలు పెట్టేటువంటి విధానాలకి ప్రజలు ఖచ్చితంగా చెల్లు చీటి పలికేటటువంటి రోజు ఆసన్నమైందనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభలు, ఆయన ఫాలో అవుతున్నటువంటి విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదండి. రైట్ మస్తాన్ గారు సార్, ఇప్పుడు అంటే జనసేనకు సంబంధించి మాట్లాడదాను. ఒకటి, రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయరండి అని ఒక క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్తారు చెప్పండి? 2024లో గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎస్కేప్ అయ్యారు? అది ఆయన ఇష్టం. అంతే కదా, ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయా? అరే ఏమండి మరి ఎన్నికలు మీరు గతంలో పోటీ చేసినప్పుడు మరి పోటీ చేసిన చరిత్ర ఉందా? అది కాదు సార్, మీరు అరే మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది మీ పార్టీ మేము పోటీ చేయట్లేదని. అవునండి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తీసుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ చెప్పలేదండి ఆ విషయము. అంటే రామారావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు, చేయకుండా రామారావు గారికి చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. అది ఇక్కడ సమస్య ప్రధానం. ప్రజలకు చెప్పాలి, ప్రజాస్వామ్యం ఇది. రైట్ కంక్లూజన్ ఇవ్వండి మస్తాన్ గారు. ప్రజాస్వామ్యం విధానంలో ఏర్పడిన పార్టీలు, రాజకీయ పార్టీలు సార్, ఇక్కడ ప్రజలు తాము అంగీకరించి తాము విశ్వసిస్తేనే నాయకులకి ఓట్లేస్తారు అంతే. పవన్ కళ్యాణ్ గారు పోటీ ఎవరితో చేసినా జనాలు ఆయన్ని మెచ్చి ఈయనకు అవకాశం ఇద్దాం, ఈయన నడిచిన బాటలు నడుద్దాం అంటే ఓటేస్తారు, లేదని కూడా తిరస్కరిస్తారు. అది ప్రజల ఇష్టం. అది మీరో నేనో లేకపోతే జనసేన నాయకులు అనలిస్టులో చెప్పినంత మాత్రాన అది అవ్వదు కదా. ఆయనకు నచ్చిన వాళ్ళతో కలిసి ఆయన పోటీ చేస్తాడు. మస్తాన్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఒకటండి ఒక చిన్న విషయం, ఇక్కడ ఒక అంశం చిన్నది మస్తాన్ గారు. ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు గాని జనసేన పార్టీ నాయకులు గాని ఈ ప్రశ్నలకు సమాధానం వాళ్ళ జీవిత కాలంలో చెప్పలేరు. ఏ ప్రశ్న? అందుకే దాన్ని 2014లో ఎన్నికల్లో పార్టీ పెట్టిన తర్వాత ఎందుకు పోటీ చేయలేదు అనే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ మాట్లాడతారు. మళ్ళీ వస్తే మీ దగ్గరికి గాదే గారు 2014లో ఎందుకు పోటీ చేయలేదో 10 సంవత్సరాల తర్వాత, 10 దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అడుగుతా ఉన్నారు రామారావు గారు. అప్పుడు వైసీపీలో ఉన్నారా మీరు రామారావు గారు? అప్పుడు ఆ రోజు ఇప్పుడు 14లో క్లియర్ గా చెప్పాడు మా నాయకుడు. పార్టీ స్టార్ట్ చేసింది మేము అప్పుడే. మాకు సంస్థాగతంగా పార్టీకి ఇంకా మాకు సంస్థాగతంగా నిర్మించుకోవాలి. ఒకటి, ఇంకోటి రీజన్ వచ్చేసి విడిపోయింది రాష్ట్రం. రాష్ట్రం 2 ముక్కలైన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మీద ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ లే. అక్కడి నుంచి ఏదో అంటారే బొచ్చే బేడ పట్టుకుని ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని క్లియర్ గా చెప్పాడు కదా మా నాయకుడు. ఇంకా అంతకంటే ఏం కావాలి వీళ్ళకి? అందుకని ఏం కావాలి వీళ్ళకి? ఇంకా చెప్పాడు మాకున్న పరిస్థితి వల్ల మేము ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పినటువంటి మాటని వీళ్ళు ఎక్కించుకోకుండా ఎంతో చేయలేదు అంటే ఇంత మస్తాన్ నగర్ గారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? మీకు పెద్ద 50% చెప్తారు కదా. ఇప్పుడు మీకు 50% ఓటింగ్ షేర్ ఉంది కదా, మీకు గొప్ప నాయకులు ఉన్నారు కదా, ఎందుకు ఆగిపోయారు? రీజన్ చెప్పానండి, ఎందుకు ఆగిపోయారు చెప్పానండి. ఓడిపోతారని తెలిసి ఆగిపోయారు.
మేము ఓడిపోతాం కదా, మాకు అప్పుడు ఇంకా సంస్థాగతంగా లేవు. మేము రాష్ట్రం కోసం చెప్పాం. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రామారావు గారు నేను అడుగుతున్నాను, మీరు మొన్నటి జరిగినటువంటి ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు పోటీ నుంచి? చెప్పండి మీరు. ఆన్సర్ లేదు రామారావు గారి దగ్గర. ఎమ్మెల్సీ ఎందుకు లేదండి? ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పార్టీ పరంగా ఏం జరగవు. వెంకటేశ్వర గారు అది గమనించాలి ముందు. మస్తానరావు గారు కానీ పార్టీ సింబల్ తోటి జరిగే ఎన్నికలే మీరు పలానా అభ్యర్థికి పలానా పార్టీ బలపరిచిందని ఆటోమేటిక్ గా పాంప్లెట్లే పంచుకుంటూ ఉంటారు గ్రామాల్లో. ఇదేనండి ఏమంటున్నానంటే ఇది మేధావి వర్గాన్ని విద్యావంతులను పెద్దల సభకు ఒక న్యూట్రల్ సిస్టమ్ లో పంపించాలనే ఆలోచన విధానంతో పెట్టినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలవి. దానికి సింబల్ ఉండదు, ప్రయారిటీ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. చేసుకోవాలి. ఇది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు రామారావు గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. మస్తాన్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. రామారావు గారు మళ్ళీ మస్తాన్ గారు కంక్లూజన్ ఉంది సార్. బ్రహ్మనాయుడు గారు శాసన మండలి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, అది రద్దు చేయమని పంపించారు. ఆయనకి ఏదో అక్కడ పలుకోడు లేకుండా ఆగిపోయింది అది. కానీ అది చివరికి అదే దిక్కైంది, అదే దిక్కైంది పార్టీకి, వాళ్ళ పార్టీకి అదే దిక్కైంది. కొన్ని రాజకీయాల్లో చెప్పలేము ఏది ఓడలు బళ్ళు ఓడలు మనం ఏదైతే వద్దనుకున్నామో అదే ఈ రోజు వరమైంది వాళ్ళకి. సో దాన్ని కూడా అంగీకరించాల్సిన వాస్తవం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు జనసేనకి సంబంధించి ఏంటంటే ఇందాకంతా సంస్థాగతంగా ఇవన్నీ మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆయన ఇందాక రామారావు గారు డిమాండ్ చేసినట్టు సుగాలి ప్రీతి కేసులో పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. దానికి కూడా ఆయన సమాధానం చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే లీగాలిటీస్ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, 5 ఏళ్ల పాటు ఉన్నా కూడా వాళ్ళ బాబాయ్ అయినా కూడా తేల్చలేకపోయారు బికాస్ ఆఫ్ కోర్టు ఆర్డర్స్. అదేవిధంగా సిబిఐకి ఇద్దామని దానికి సంబంధించి సుగాలి ప్రీతికి అక్కడ కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. సో దానివల్ల అసలు ఏదైనా దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ కానీ, అటవీ శాఖ కానీ, లేదంటే మన్యంలో రోడ్లు కానీ, లేదంటే వాళ్ళ పిఠాపురంలో కొన్ని ఏదైతే చర్యలు తీసుకుంటా ఉన్నారో నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కోసం, సో ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ఆయన క్లారిటీ ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ, జలజీవన మిషన్ కి సంబంధించి కానీ ఆయన పెద్ద ఎత్తున నిధులు వేరే రాష్ట్రాలకు కూడా ఇక్కడ కేటాయించండి అని చెప్పేసి కేంద్ర మంత్రుల్ని కలిసి అడిగి కేటాయింపు చేసుకున్నారనేది కూడా వింటా ఉన్నాం.